తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆమె గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో నీటి సమస్యను ప్రస్తావించుకుంటూ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద విమర్శలు చేశారట. ఆ విమర్శలు చేసే క్రమంలో కొన్ని అబ్జెక్షనబుల్ పదాలు వాడారు అని, అంటే అయ్యో దొరసాని అనే పదాలు, మేము అడవి బిడ్డలం మాతో వాళ్ళకి ఏంటి పోలిక అని, అంటే ఒక కుల ప్రస్తావన అటువంటి, అంటే ఆ లింక్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు మంత్రిని చేస్తే, కాంగ్రెస్ పార్టీ అంత చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బీఆర్ఎస్ వాళ్ళు ఓడించే ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తుంది అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రి సీతక్క గారు ప్రతిగా సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, అసలు ఆమె ఏం మాట్లాడుతున్నారు, ఏదో మొత్తం కాంగ్రెస్ పార్టీని అయినట్లు, అసలు ఏం సంబంధం వాళ్ళకు, నిన్న లేక మొన్న వచ్చారు ఆ పార్టీలోకి, ఏదో మొత్తం కాంగ్రెస్ పార్టీని అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు అనే కాంటెక్స్లో వ్యాఖ్యలు చేసుకుంటూ సబితా ఇంద్రారెడ్డి గారు, అవును కాంగ్రెస్ పార్టీ నన్ను మంత్రిని చేసింది కాదనట్లేదు, అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని కొట్టాలి అని చెప్పి నా మీద 5 సిబిఐ కేసులు పెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైల్లో వేయడం కోసం టార్గెట్ చేశారు, కక్షపూరితంగా చేశారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చేశారు అన్నది ఆ వ్యాఖ్యలో ఉద్దేశం డైరెక్ట్గా. వైఎస్ ఫ్యామిలీని కొట్టాలని అదే కాంగ్రెస్ పార్టీ తనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు, నా మీద 5 సిబిఐ కేసులు పెట్టారు. చట్టాన్ని నమ్ముతాం, చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది, అదే కాంగ్రెస్ పార్టీ 5 సిబిఐ కేసులు కూడా పెట్టింది. ఏ తప్పు లేకున్నా, ఏ పాపం లేకపోయినా వైఎస్ఆర్కి సన్నిహితులం, క్లోజ్గా ఉంటాం, వైఎస్ఆర్ అనుచరులము అని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ఏదో ఫస్ట్ నుంచి ఓన్ చేసుకుంటున్నట్లు మాట్లాడుతూ ఉన్నారండి. మేము లేవనెత్తిన సమస్య ఏంటి, వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి అని సబితా ఇంద్రారెడ్డి గారు అయితే తెలంగాణ అసెంబ్లీలో కామెంట్ చేశారు. ఆ మేడం కామెంట్స్ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా కేసులు పెట్టిన ఎపిసోడ్ అనేది వార్తల్లోకి వచ్చింది.